Hi, hello my dear students. Welcome to our channel Rajesh Biology and I am Rajesh MSc Zoology. Today our topic is heterogametic sex determination. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో సెక్స్ డిటర్మినేషన్ ఇంట్రడక్షన్ అనే ఒక కాన్సెప్ట్లో ఎన్ని రకాలుగా డిఫరెంట్ యానిమల్స్లో సెక్స్ అనేది డిటర్మైన్ అవుతుంది, వాటి యొక్క జెండర్ అనేది ఎలా డిసైడ్ అవుతుంది, అందులో ఉండే కాన్సెప్ట్స్ ఏంటి అనేది ఇంట్రడక్షన్ చూసాం. అందులో ఒక టైప్ ఏంటి అంటే హెటెరోగామెటిక్ సెక్స్ డిటర్మినేషన్. ఇక్కడ క్రోమోజోమ్స్ పర్టికులర్గా అల్లోజోమ్స్ డిసైడ్ చేస్తాయి కాబట్టి అల్లోజోమల్ సెక్స్ డిటర్మినేషన్ ఆర్ క్రోమోజోమల్ సెక్స్ డిటర్మినేషన్ అని దీన్ని మనం చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు ఆటోజోమ్స్ అంటే ఏంటి, అల్లోజోమ్స్ అంటే ఏంటి ఆల్రెడీ మీకు తెలిసినదే. ఒక చిన్న ఇంట్రడక్షన్తో దాన్ని కూడా మనం క్లియర్ చేసుకుందాం. మన బాడీలో ఉండే జెనెటిక్ ఇన్ఫర్మేషను క్రోమోజోమ్స్ రూపంలో ఉంటుంది. ఆ క్రోమోజోమ్స్ అనేవి రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఏంటంటే అవి జెండర్ని డిసైడ్ చేసే వాటిని అల్లోజోమ్స్ అని, అవి తప్ప మిగతా అన్ని క్యారెక్టర్స్ని కంట్రోల్ చేసే వాటిని ఆటోజోమ్స్ అని అంటారు. ఓకే, సో శరీరానికి సంబంధించినవి సొమాటిక్ బాడీ రిలేటెడ్ అంతా వాటికి సంబంధించినంతా కూడా ఆటోజోమ్స్. ఏవైతే జెండర్ని డిసైడ్ చేస్తాయో వాటిని అల్లోజోమ్స్ అని అంటాం. ఓకే, సో ఇక్కడ హెటెరోగామెటిక్ సెక్స్ డిటర్మినేషన్ అంటే ఏంటి అంటే కొన్ని యానిమల్స్ రెండు రకాల గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి, అది హెటెరోగామెటిక్. ఇది కూడా మనం చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో. ఇక్కడి నుంచి చూద్దాం అసలు సెక్స్ అనేది ఎలా డిటర్మైన్ అవుతుంది ఈ పద్ధతి ప్రకారం అన్నది. ఓకే, హెటెరోగామెటిక్ సెక్స్ డిటర్మినేషన్ అనేది రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకటి వచ్చేసి మేల్ హెటెరోగామెటిక్, ఇంకొకటి ఫిమేల్ హెటెరోగామెటిక్. మేల్ హెటెరోగామెటిక్ అండ్ ఫిమేల్ హెటెరోగామెటిక్ రెండు రకాలుగా ఉంటుంది. మేల్ హెటెరోగామెటిక్ కూడా మళ్ళీ రెండు రకాలు, ఫిమేల్ హెటెరోగామెటిక్లో కూడా రెండు రకాల మెథడ్స్ ఉంటాయి. మేల్ హెటెరోగామెటిక్ వచ్చేసి XXXO మెథడ్, XXXY మెథడ్. ఇవి రెండు కూడా మేల్ హెటెరోగామెటిక్. ఇక్కడ ఎక్స్ అలానే వై ఇవి రెండు కూడా అల్లోజోమ్స్ అనమాట. మనకు తెలిసిందే, ఇది మన బాడీలో ఉంటాయి. ఎక్స్ అండ్ వై అనేవి అల్లోజోమ్స్. ఆటోజోమ్స్తో పాటు ఇవి కూడా ఉంటాయి మన బాడీలో. ఫిమేల్ హెటెరోగామెటిక్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇది రెండు రకాలు, అది ZO ZZ, ZW ZZ మెథడ్. ఏంటివి ఎక్స్ వై తెలుసు కానీ ZW ఇప్పుడు దాకా వినలేదే అని అనుకోవచ్చు. ఈ ఎక్స్ వైని మాత్రమే మనం కన్సిడర్ చేసుకుంటే మనం కన్ఫ్యూజ్ అవుతాము. ఇక్కడ కూడా మనం చెప్పొచ్చు XO XX XY XX అని చెప్పొచ్చు ఇక్కడ. కానీ కన్ఫ్యూజన్ అవ్వకుండా, మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇన్స్టెడ్ ఆఫ్ XY Z అండ్ W తీసుకున్నాం అంతే. క్రోమోజోమ్స్లో అయితే ఎలాంటి మార్పు ఉండదు. ఓకే, సో ఇది మేల్ హెటెరోగామెటిక్, ఫిమేల్ హెటెరోగామెటిక్. ఒక్కొక్క మెథడ్ చూద్దాం. నేను మీకు XXXO చెప్తాను, ఆటోమేటిక్గా XXXY అర్థమైపోతుంది. అలానే ZO ZZ చెప్తాను, ZW ZZ అనేది మీరే ఈజీగా క్యాలిక్యులేట్ చేసి రాయగలుగుతారు. క్యాలిక్యులేట్ ఇన్ ద సెన్స్ గెస్ చేసి రాయగలుగుతారు. ఫస్ట్ XXXO చూద్దాం. ఈ మెథడ్లో ఈ మెథడ్ ఎందులో ఉంటుంది, ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. ఈ XXXO అనేది MC క్లంగ్ అనే ఒక సైంటిస్ట్ ఫస్ట్ టైం ఎక్కడ అబ్జర్వ్ చేశాడు అంటే MC క్లంగ్ అనే సైంటిస్ట్ గ్రాస్ హాపర్లో అబ్జర్వ్ చేశాడు. XXXO అనేది గ్రాస్ హాపర్లో అబ్జర్వ్ చేశాడు. అండ్ వీటితో పాటు ఇంకా కొన్ని యానిమల్స్లో కూడా మనం దీన్ని, కొన్ని యానిమల్స్ ఇన్ ద సెన్స్ ఆర్గానిజమ్స్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ కాక్రోచెస్, బగ్స్. ఓకే, ఇలా డిఫరెంట్ ఆర్గానిజమ్స్లో మనం ఈ మెథడ్ని అబ్జర్వ్ చేయొచ్చు. అసలు ఏంటి ఈ మెథడ్, ఈ మెథడ్లో సెక్స్ అనేది ఎలా డిటర్మైన్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఇది నేను అరేంజ్ చేస్తాను. సో ఇది మేల్ హెటెరోగామెటిక్, ఇది ఫిమేల్ హెటెరోగామెటిక్. ఇక్కడ మనం XXXO మెథడ్ ఎలా ఉంటుందని చూద్దాం. ఆటోజోమ్స్తో పాటు అల్లోజోమ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆటోజోమ్ సెట్ నేను AA అని వేస్తాను, ఎందుకంటే జతలుగా ఉంటాయి కాబట్టి. రెండే ఉంటాయని కాదు ఇక్కడ ఉద్దేశం. XX. ఓకే, ఇది ఇంటూ అంటే క్రాస్ అనమాట. ఇది ఇక్కడ ఫిమేల్ తెలుసు కాబట్టి మీకు నేను సింబల్ వేసేస్తున్నాను ఇన్స్టెడ్ ఆఫ్ ఫిమేల్ అని రాసే బదులు. అలానే AAXO. ఇక్కడ O అంటే క్రోమోజోమ్ కాదు, 0 అని అర్థం, అక్కడ ఏమీ లేదు అని అర్థం అనమాట. అంటే ఫిమేల్లో ఆటోజోమ్స్తో పాటు 2 X క్రోమోజోమ్స్ ఉంటాయి. మేల్లో ఆటోజోమ్స్తో పాటు ఒక X క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది.
ఓకే, అంటే ఈ గ్యామెట్ ఫార్మ్ అయ్యే టైంలో గ్యామెట్ అనేది ఆటోజోమ్ ఒక సెట్, ఒక ఎక్స్ క్రోమోజోమ్, ఇది ఓవో. ఓకే, ఇది గ్యామెట్. ఇక్కడి నుంచి మీరు ఎలాంటి స్పర్మ్ సెల్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 2 రకాల స్పర్మ్ సెల్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి ఆటోజోమ్స్ విత్ ఎక్స్, ఇంకోటి వచ్చేసి ఆటోజోమ్స్ వితౌట్ ఎక్స్. ఓకే, అంటే ఇది ఒక స్పర్మ్ సెల్ విత్ ఎక్స్, స్పర్మ్ సెల్ విత్ వై. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఈ ఇంతకుముందు హెన్కింగ్ తన ఎక్స్పెరిమెంట్లో వ్యాస్ప్లో కండక్ట్ చేసినప్పుడు అతను 50% స్పర్మ్ సెల్స్లో ఉన్న ఒక బాడీ మిగతా 50% స్పర్మ్ సెల్స్లో లేదు అని చెప్పాడు కదా. అలా ఇక్కడ 50% స్పర్మ్ సెల్స్లో ఎక్స్ ఉంటుంది, 50% స్పర్మ్ సెల్స్లో ఎక్స్ అనేది ఉండదన్నమాట. సో డిపెండింగ్ అపాన్ ద క్రోమోజోమ్ విచ్ ఫెర్టిలైజెస్ ద ఓవమ్. ఈ లైన్ చాలా ఇంపార్టెంట్, ఇలానే నేర్చుకోండి మీరు. ఓకే, ఇలా అంటే which sperm cell fertilizes the ovum, depending upon that gender will be decided. ఒకవేళ ఎక్స్ క్యారింగ్ స్పర్మ్ సెల్ కానీ ఫెర్టిలైజ్ చేస్తే వచ్చే ప్రోడక్ట్ ఏమవుతుంది, AAXX, అంటే ఇది ఫిమేల్ అవుతుంది. ఒకవేళ ఎక్స్ క్యారీ చెయ్యనిది కానీ ఫెర్టిలైజ్ చేస్తే వచ్చే ప్రోడక్ట్ అనేది AAXO, మేల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ XXXO మెథడ్ అన్నాం దీన్ని. ఓకే, అండ్ XX అనేది ఫిమేల్కి, XO అనేది మేల్కి సంబంధించినది. ఓకే, మీరు అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, దీనికి ఎగ్జాంపుల్గా గ్రాస్ హాపర్, కాక్రోచెస్, బగ్స్. సింపుల్గా మేల్ ప్రొడ్యూస్ చేసే స్పర్మ్ సెల్స్ 2 రకాలు, విత్ ఎక్స్, వితౌట్ ఎక్స్. ఎక్స్ క్యారింగ్ స్పర్మ్ సెల్ ఫెర్టిలైజ్ చేస్తే ఫిమేలు, ఎక్స్ లేని స్పర్మ్ సెల్ ఫెర్టిలైజ్ చేస్తే మేలు. ఓకే, ఇది XXXO మెథడ్. ఇక్కడ మేలే కదా 2 రకాల గ్యామెట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, కాబట్టి ఇది మేల్ హెటెరోగామెటీ. ఇక్కడ మీరు దీనికి ఆన్సర్ చేయగలుగుతారా? XXXY అనేది, ఈ XXXY అనే దానికి ఎగ్జాంపుల్గా మనం డ్రోసోఫిలా మెలనోగాస్టర్ని తీసుకోవచ్చు. యాజ్ పర్ టెక్స్ట్ బుక్ డ్రోసోఫిలా. టెక్స్ట్ బుక్లోనే ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, నిజానికి అదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అది మనమే, హ్యూమన్ బీయింగ్స్. మన బాడీలో కూడా సేమ్. ఇక్కడ మీకు 2 క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. హ్యూమన్ సెక్స్ డిటర్మినేషన్ అనే ఒక 4 మార్క్ క్వశ్చన్ ఉంది, అది జెనెటిక్స్లోనూ ఉంది. హ్యూమన్ రిప్రొడక్షన్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ జెనెటిక్స్లో సెపరేట్ క్వశ్చన్గా ఉంది, ఇందులోనూ ఒక పార్ట్గా మనం నేర్చేసుకుందాం. ఎక్కడే నేర్చేసుకుందాం, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సెపరేట్గా హ్యూమన్ సెక్స్ డిటర్మినేషన్ ఒక ప్రత్యేకమైన వీడియో చేసుకునే అవసరం లేకుండా ఇక్కడే డిస్కస్ చేద్దాం. హ్యూమన్నే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మన బాడీలో 46 క్రోమోజోమ్స్ ఉంటాయి, అంటే 23 పెయిర్స్. అందులో 22 పెయిర్స్ ఆటోజోమ్స్, 1 పేరు అల్లోజోమ్. ఓకే, ఆ 1 పేరు ఏంటి? ఫిమేల్ అయితే కనుక XX, మేల్ అయితే కనుక XY. ఓకే, సో ఇక్కడ తీసుకుందాం ఆటోజోమ్స్ ప్లేస్లో ఆటోజోమ్స్ AA తీసుకుందాం. ఫిమేల్ అంటే XX తీసుకుందాం, ఇది క్రాస్. అలానే మేల్ అంటే AAXY. ఓకే, ఇక్కడి నుంచి వచ్చే గ్యామెట్స్ అంటే ఫిమేల్ ఎప్పుడూ కూడా ఒక గ్యామెట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎవ్రీ మంత్ ఒక గ్యామెటే ప్రొడ్యూస్ అవుతుంది. అది ఎప్పుడు ఎక్స్నే క్యారీ చేస్తూ ఉంటుంది, అందులోకి వై వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఫిమేల్లో వై అనే క్రోమోజోమ్ లేదు కాబట్టి అది ప్రొడ్యూస్ చేసే ఓవా ఏదైనా సరే ఎక్సే ఉంటుంది, ఎప్పుడు కూడా ఎప్పుడు ఎక్స్నే క్యారీ చేస్తుంటుంది. కానీ మేల్ ప్రొడ్యూస్ చేసే స్పర్మ్ సెల్స్లు అందులో 50% విత్ ఎక్స్ ఉంటాయి, 50% విత్ వై ఉంటుంది. సో AX AY. ఏ అంటే ఆటోజోమ్ సెట్ అనమాట. 23 క్రోమోజోమ్స్లో 22 క్రోమోజోమ్స్ని ఏ డిఫైన్ చేస్తుంటుంది అనమాట. సో స్పర్మ్ సెల్స్ విత్ ఎక్స్, స్పర్మ్ సెల్స్ విత్ వై. ఇక్కడ స్పర్మ్ సెల్స్ వితౌట్ ఎక్స్ అన్నాం మనం, ఇక్కడ స్పర్మ్ సెల్స్ విత్ వై అనమాట. ఎక్స్ క్యారింగ్ స్పర్మ్ సెల్ కానీ ఫెర్టిలైజ్ చేస్తే వచ్చే ఇండివిజువల్ AAXX ఫిమేల్ అవుతుంది. ఒకవేళ ఫెర్టిలైజేషన్ వై క్యారింగ్ స్పర్మ్ సెల్ కానీ చేసింది అనుకోండి, AAXY, ఇది మేల్ అవుతుంది. ఇక్కడ ఆ పదం గుర్తుపెట్టుకోండి, నేను ఎలా యూజ్ చేస్తున్నాను. ఎక్స్ క్యారింగ్ స్పర్మ్ సెల్ ఫెర్టిలైజ్ చేస్తే, వై క్యారింగ్ స్పర్మ్ సెల్ ఫెర్టిలైజ్ చేస్తే. ఓకే,
అంటే ఇక్కడ క్రెడిట్ లేదా ఈ ఈ వెర్బ్లో ఈ యాక్టివిటీ సబ్జెక్ట్ ఏది చెప్తున్నాను నేను, స్పర్మ్ సెల్ కానీ ఎక్స్ క్యారింగ్ స్పర్మ్ సెల్ కానీ ఫెర్టిలైజ్ చేస్తే ఫిమేల్ అని, వై క్యారింగ్ స్పర్మ్ సెల్ ఫెర్టిలైజ్ చేస్తే మేల్ అని చెప్తున్నాం. కానీ ఫిమేల్ హెటెరోగామెటీలో ఆ పదం వాడం మనం. చెయ్యబడితే జెడ్ క్యారింగ్ ఓవా ఫెర్టిలైజ్ చేయబడితే, డబ్ల్యూ క్యారింగ్ ఓవా ఫెర్టిలైజ్ చేయబడితే అని చెప్పి ఓవాని ఇక్కడ సబ్జెక్ట్ చేస్తాం, ఎందుకంటే ఇది ఫిమేల్ హెటెరోగామెటీ. ఇక్కడ స్పర్మ్ని సబ్జెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇది మేల్ హెటెరోగామెటీ. సో మన సొసైటీలో కూడా చాలామంది ఫిమేల్ అంటే ఆడవాళ్ళని అంటే వైఫ్ని నిందించడం లేదంటే కోడల్ని నిందించడం ఇలా చేస్తూ ఉంటారు. ఇంతకుముందు ఎక్కువగా ఉండేది, మరి ఇప్పుడు తగ్గిందని అనుకుంటున్నాను. మన సమాజంలో ఉండే ఒక దౌర్భాగ్యం ఏంటి అంటే, మొట్టమొదటిది ఆడపిల్ల పుట్టడమే పాపం అనుకునే దౌర్భాగ్యం ఒకటి ఉంది. నిజానికి ఆడపిల్ల పుట్టాలంటే అదృష్టం ఉండాలి, బట్ ఆ అదృష్టం లేదు కొంతమందికి. మగపిల్లాడు పుడతాడు, అది వాళ్ళ కర్మ. అండ్ సెకండ్ థింగ్, ఈ ఆడపిల్ల పుట్టేదానికి వాళ్ళు అమ్మాయిని బ్లేమ్ చేస్తారు. బట్ ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అబ్బాయి అయినా అమ్మాయి అయినా జెండర్ని డిసైడ్ చేసేది ఫాదరే. మదర్ ఎప్పుడూ ఎక్స్నే క్యారీ చేస్తుంది. అండ్ ప్రతి ప్రెగ్నెన్సీ టైంలోనూ అటు మేల్కి ఎంత పర్సంటేజ్ ఛాన్స్ ఉందో ఇటు ఫిమేల్కి కూడా అంతే పర్సంటేజ్ ఛాన్స్ అనేది ఉంది. ఫిమేల్ అంటే ఆడపిల్ల పుట్టాలంటే అదృష్టం అనేది కూడా ఒక ఫ్యాక్టర్ యాడ్ అవ్వాలి. ఓకే, అది ఒక విషయం. రెండో విషయం, ఇక్కడి నుంచి వచ్చే నీట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ నీట్ ఎగ్జామినేషన్లో 2 సార్లు అడిగిన క్వశ్చన్. ఒక కపుల్కి 100 మెంబర్స్ అబ్బాయిలు పుట్టారు, 100 మెంబర్స్ ఆఫ్ అమ్మాయిలు లేదా అబ్బాయిలు పుట్టారు. 101సారి లేదా 99 సార్లు 99 మగపిల్లల కన్నా అమ్మాయి 100సారి అబ్బాయిని కనడానికి, మళ్ళీ అబ్బాయిని కనడానికి పర్సంటేజ్ ఆఫ్ ఛాన్సెస్ ఎంత? 100% మళ్ళీ అబ్బాయే, 50% మాత్రమే అబ్బాయి, 25% అబ్బాయి, ఇలా ఆప్షన్స్లో ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, అది 100 ప్రెగ్నెన్సీ కావచ్చు, 1000 కావచ్చు, 1101 కావచ్చు. ఓకే, ఏదైనా సరే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఎప్పుడైనా సరే 50% ఛాన్సే ఉంటుంది. ప్రతిసారి ప్రెగ్నెన్సీలో మేల్కి ఫిమేల్కి 50-50 ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే 50% స్పర్మ్ సెల్స్ని ఎక్స్ క్యారీ చేస్తుంటే మిగతా 50% స్పర్మ్ సెల్స్ వైని క్యారీ చేస్తాయి. రెండింటికి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. ఓకే, ఈ లాస్ట్ టైం నేను ఎక్స్తో ఫెర్టిలైజ్ అయ్యాను కాబట్టి ఈసారి వైన్ రండి అని చెప్పి ఓవా ఎక్కడ మాట్లాడదు అనమాట. సో దిస్ ఈజ్ XXXY మెథడ్. ఇక్కడ XX అనేది ఫిమేల్, ఇక్కడ XX అనేది ఫిమేల్, XY అనేది మేల్. కమ్ టు ఫిమేల్ హెటెరోగామెటిక్ సెక్స్ డిటర్మినేషన్. ఇది కూడా చాలా ఈజీ. కాకపోతే ఈ XX XY ఎక్కువగా చదవడం వల్ల, 10th క్లాస్ నుంచి కూడా చదువుతూ ఉండడం వల్ల ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి, ఇలానే గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ లేడీస్ ఫస్ట్. అలా ఇక్కడ XX ఫస్ట్ రాసాం, XX ఫస్ట్ రాసాం. ఇక్కడ ZO ఫిమేలు, ZZ మేల్, ZO ఫిమేలు, ZZ మేల్ అనమాట. ఇది ఎక్కడ కనిపిస్తుంది మనకి? ZO ZZ మెథడ్ అనేది మాత్స్లో కనిపిస్తుంది. ఫిమియా మాత్, బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్లో కనిపిస్తుంది. నాట్ ఓన్లీ బ్యూటిఫుల్, అన్ని బటర్ఫ్లైస్ బ్యూటిఫులే. వాటికి ఎగ్జాంపుల్ అనమాట ZO ZZ మెథడ్. ఇక్కడ ఏం జరుగుతుంది? ఆటోజోమ్స్ కామనే, ఆటోజోమ్స్ రాస్తున్నాను మీకు, ఆటోజోమ్స్ రాసాం. దాంతోపాటు ZO ఇది ఫిమేల్, ఆటోజోమ్స్తో పాటు ZW ఇది మేల్. ఓకే, సారీ ZZ. మేల్ ఎప్పుడు ఒకే రకమైన స్పర్మ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ ఓవా 2 రకాలు, ఓవా విత్ Z, ఓవా వితౌట్ Z. కానీ స్పర్మ్ సెల్స్ ఎప్పుడూ ఒకే రకం, AZ. ఇక్కడ మనం ఏమన్నాం? ఎక్స్ క్యారింగ్ స్పర్మ్ సెల్ ఫెర్టిలైజ్ చేస్తే, వై క్యారింగ్ స్పర్మ్ సెల్ ఫెర్టిలైజ్ చేస్తే అన్నాం. కానీ ఇక్కడ అలా కాదు. జెడ్ క్యారింగ్ ఓవా ఫెర్టిలైజ్ చేయబడితే, ఇఫ్ Z క్యారింగ్ ఓవా గెట్ ఫెర్టిలైజ్డ్,
బై ద స్పర్మ్ సెల్. స్పర్మ్ ఏం క్యారీ చేస్తుందని చెప్పట్లేదు, స్పర్మ్ ఎప్పుడు జెడ్ క్యారీ చేస్తుంది. సో ఇఫ్ జెడ్ క్యారింగ్ ఓవా ఫెర్టిలైజ్డ్ బై ద స్పర్మ్ సెల్, ఏఏ జెడ్ జెడ్ కదా, మేలా ఫిమేలా చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. జెడ్ జెడ్ ఇది మేల్, ఎందుకంటే మేల్ హోమోగామెటిక్, ఫిమేల్ హెట్రోగామెటిక్. ఇఫ్ ఓ క్యారింగ్ ova get fertilized by the sperm cell, it becomes AAZO. ఇది ఫిమేల్ అవుతుంది, ఇక్కడ ఆల్రెడీ రాస్తుంది ZO, ఎందుకంటే ఫిమేల్స్లో 2 రకాల క్రోమోజోమ్స్ ఉంటాయి. 2 రకాల క్రోమోజోమ్స్ అని కాదు కానీ ఇది 2 రకాల ఓవాని ప్రొడ్యూస్ చేస్తుంది, 2 రకాల గ్యామెట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, కాబట్టి ఇది ఫిమేల్ హెట్రోగామెటిక్. ఈ ZWZZ అనేది నేను ఇక్కడే రాయడానికి ప్రయత్నిస్తాను. ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది, మీరే ఓన్గా రాయగలుగుతారు. ఒకసారి మీరు ఓన్గా రాసి ఇది ఇక్కడే పాస్ చేసి ఓన్గా రాసి జస్ట్ ఒకసారి మ్యాచ్ చేయండి. కరెక్ట్గా రాయగలిగారంటే నో డౌట్ మీకు ఇక్కడ నుంచి 5 మార్క్స్ లేదా 4 మార్క్స్ ఎగ్జామినేషన్లో ఈజీగా వచ్చేస్తాయి. ఒకసారి చూద్దాం. AAZW మేలా ఫిమేలా? AAZW ఆల్వేస్ లేడీస్ ఫస్ట్ అని చెప్పాం కదా, ఫిమేల్. AAZZ అనేది ఇది మేల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి చూసినట్లయితే కనుక 2 రకాల గ్యామెట్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ నుంచి ఒకే రకమైన గ్యామెట్ ఫామ్ అవుతుంది, ఒకే రకమైన స్పర్మ్ సెల్. అంతవరకు మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు జెడ్ క్యారింగ్ ఓవా ఫెర్టిలైజ్ అయితే, ఇఫ్ జెడ్ క్యారింగ్ ఓవా గెట్ ఫెర్టిలైజ్డ్ బై ద స్పర్మ్ సెల్, AAZZ బోరింగ్ మేల్. ఓకే, ఇఫ్ W carrying ova get fertilized, AAZW ఇంట్రెస్టింగ్ ఫిమేల్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మన లాజిక్ అందనిది, మనం గేదెలు కానీ ఆవులు కానీ పెంచుకునేటప్పుడు కూడా ఈ గిత్తతోడ, అందులో ఆవుల్లోనూ గేదెల్లోనూ మనం పెంచుకునే జంతువుల్లో ఫిమేల్ ప్రొడ్యూస్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం, అక్కడ మేల్ ప్రొడ్యూస్ అయితే బ్యాడ్గా ఫీల్ అవుతాం, అంటే అయ్యో అని ఫీల్ అవుతాం. కమ్ టు ద హ్యూమన్ బీయింగ్స్, మన దగ్గరకు వచ్చేటప్పటికి మనకి ఫిమేల్ అంటే కొంచెం డిప్రెస్ అవుతాం, మేల్ అనేటప్పటికి కొంచెం ఎగ్జైట్ అవుతాం. అంత గొప్ప వంశమేమీ కాదు దాన్ని ఉద్ధరించడానికి. ఓకే, అయినా సరే మనం అలా ఫీల్ అవుతూ ఉంటాం. ఇక్కడ చూడండి, మీరు ఒకవేళ బ్లేమ్ చేయాలి, అమ్మాయినే బ్లేమ్ చేయాలనుకున్నట్లయితే కనుక పాసిబుల్ అవుతుంది. అది ఎక్కడ అంటే బర్డ్స్, రెప్టైల్స్, ఫిషెస్, ఇవన్నీ కూడా మనకు ఎక్కడ కనిపిస్తుంది? ZWZZ మెథడ్ అనేది బర్డ్స్, రెప్టైల్స్ అండ్ ఫిషెస్, లైక్ జంబలకడి పంబ సినిమా లాంటిది అనమాట. ఇక్కడ రెప్టైల్స్లో కానీ బర్డ్స్లో కానీ ఫిషెస్లో కానీ జెండర్ని డిసైడ్ చేసేది ఫిమేల్ డిసైడ్ చేస్తుంది ఇక్కడ జెండర్. మీరు అక్కడ ఫిమేల్ ఫిష్ని కానీ ఫిమేల్ బర్డ్ని కానీ ఫిమేల్ రెప్టైల్ని కానీ నుంచోబెట్టి అడిగేయచ్చు. ఓకే, అలానే బటర్ఫ్లైస్లోను మాత్లో కూడా ఫిమేలే డిసైడ్ చేస్తుంది జెండర్ని. కమ్ టు హ్యూమన్ బీయింగ్స్, ఇక్కడ జెండర్ని డిసైడ్ చేసేది మెన్ అనమాట. అండ్ ఈ కాక్రోచెస్, బగ్స్, గ్రాస్ హోపర్స్, ఇక్కడ కూడా జెండర్ని డిసైడ్ చేసేది మెన్, అంటే మెన్ ఇన్ ద సెన్స్ మేల్. ఓకే, సో ఇది సెక్స్ డిటర్మినేషన్. దీని తర్వాత మనకి జెనెటిక్స్లో హ్యూమన్ సెక్స్ డిటర్మినేషన్ అని చెప్పేసి ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, అది కూడా ఇక్కడ కవర్ అయిపోయింది. దాన్ని నేను సెపరేట్ వీడియో చేయాలి అని మీకు అనిపించినట్లయితే కనుక చిన్న కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, హ్యూమన్ సెక్స్ డిటర్మినేషన్ కూడా సెపరేట్ వీడియో కావాలి అని. లేదంటే నేను నెక్స్ట్ వీడియో జెనిక్ బ్యాలెన్స్ థియరీ కానీ హ్యాప్లోడిప్లాయిడ్ పెండింగ్ ఉంది కదా, హ్యాప్లోడిప్లాయిడ్ చేసుకుందాం. దీని తర్వాత నెక్స్ట్ వీడియో హ్యాప్లోడిప్లాయిడ్ సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హనీ బీస్. సో దిస్ ఈజ్ ఫర్ టుడేస్ క్లాస్. అండ్ లాస్ట్గా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో అప్ టు నౌ. ఇంత చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఒక చిన్న లైక్ ద్వారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు ఇచ్చే సపోర్ట్ ఇంకాస్త ఎక్కువ ఉత్సాహాన్ని, ఇంకొన్ని ఎక్కువ వీడియోలు చేయడానికి నాకు ఆసక్తిని కలగజేస్తుంది. కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. సో దిస్ ఈజ్ ఫర్ టుడేస్ గైస్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.
థ్యాంక్ యూ.